లక్ష్యం సమాజ హితం. నేను సరిత. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ లో పనిచేయని ఏటీఎం, తీవ్ర ఇబ్బందులు పడుతున్న ఖాతాదారులు. ప్రమాదంలో గాయపడ్డ సిరిసిల్ల వాసి, ముదిరాజు సంఘ సభ్యుల ఆర్థిక సహాయం. రోడ్లు, డ్రైనేజీ సమస్యలు పరిష్కరిస్తాం. ఆదర్శ కార్పొరేషన్ గా తీర్చిదిద్దుతాం. రామగుండం బి పవర్ హౌస్ వద్ద రోడ్డు ప్రమాదం. అక్కడికక్కడే మృతి చెందిన కారు మెకానిక్. డీటెయిల్స్ చూస్తే వృక్షో రక్షతి రక్షితః సూక్తిని 100% ఆచరిస్తున్న రాష్ట్ర తెలంగాణ అని రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ అన్నారు. ఈ నెల 14న కురిసిన అకాల వర్షానికి రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ పవర్ హౌస్ కాలనీలో కాశీ విశ్వేశ్వర ఆలయంలో వేపరావి చెట్లు కూకటి వేళ్లతో సహా పడిపోయాయి. చెట్ల పునః ప్రతిష్ఠ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై శాస్త్రోక్తంగా పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో నగర్ మేయర్ డాక్టర్ బంగి అనిల్ కుమార్, కార్పొరేటర్లు, ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. ఇవన్నీ మీరు ఇట్లా పెట్టినారు సార్. తర్వాత ఇది హనుమాన్ టెంపుల్లో స్టార్ట్ చేసేది. సకల ప్రాప్తి భవేత్ జన్మని ఇహ జన్మని యాఫల యాపి రామగుండం నియోజకవర్గంలో శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామి ఆలయం పౌరోజ్ కాలనీలో 30 ఏళ్ళుగా 89లో ఈ యొక్క ఆలయ ప్రతిష్టాపన జరిగినటువంటి సందర్భం నుండి ఇప్పటి వరకు ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా ఒక పెద్ద క్షేత్రంగా ఈ యొక్క ఆలయంలో పూజలు చేసి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతోని, ఆయుర ఆరోగ్యాలతోని వాళ్ళకు ఉన్నటువంటి కోరికలు నెరవేర్చుకున్నటువంటి సందర్భాలు ఎన్నో ఉన్నాయి. ఇక్కడ ప్రత్యేకంగా ఆనాడు ఆలయ ప్రతిష్టాపన జరిగినటువంటి సమయంలో ఇక మొక్కను నాటినటువంటి సందర్భం, స్వతహాగా వేప చెట్టు మరియు రావి చెట్టుతోని ఉన్నటువంటి యొక్క పెద్ద వృక్షాన్ని మొన్న 14వ తారీఖు అకాల తుఫాను వర్షం రావడం మూలాన ఈ యొక్క చెట్టు నేల కొరగడం జరిగింది. దీన్ని ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరి అభిష్టం మేరకు, భక్త మహాజనులందరి అభిష్టం మేరకు దీన్ని పునర్ప్రతిష్ఠ తప్పకుండా చేయాలి. ఇది మాకు నమ్మకమైనటువంటి వృక్షం. దీని ద్వారా మేము చాలామందిని చాలా సమస్యలను చాలా విధాలుగా మేము బాగుపడ్డాం. ఆ యొక్క వృక్షం చుట్టూ ప్రదక్షిణ చేసినటువంటి సందర్భం కానీ చాలా సందర్భాలలో. అందుకే దీన్ని తప్పకుండా ప్రతిష్ఠ చేయాలని ఇక్కడ ఉన్నటువంటి మన వెంకన్న స్వామి గారు, ఇక్కడ ఉన్నటువంటి అందరూ కూడా భక్తులందరూ కోరిన సందర్భంలో మేము ప్రత్యేకంగా జిఎం గారిని, అదే రోజు మేయర్ గారు, మా స్థానిక కార్పొరేటర్ గారు దీనిపైన ప్రత్యేకమైనటువంటి ఆలోచన చేసి ఇప్పటికి 2 రోజుల హాలిడేస్ ఉండడం మూలన ఈ యొక్క పనిని ఈ రోజు నుంచి వెళ్ళి ఇలా ప్రారంభం, దీని పునర్ప్రతిష్ఠ కోసం పూజ నిర్వహణ చేసి ఇలా మేము దాన్ని పునర్ప్రతిష్ఠ చేయడం జరుగుతూ ఉన్నది. ప్రత్యేకంగా వృక్షోరక్ష రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలో యూనియన్ బ్యాంకు ఏటీఎం బాగు చేయాలని కాంగ్రెస్ పార్టీ ఉమ్మడి జిల్లా కార్యదర్శి డిటి నర్సింహులు కోరారు. 3 నెలల నుండి ఏటీఎం పని చేయడం లేదని, ఖాతాదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. యూనియన్ బ్యాంకు అధికారులు స్పందించి ఏటీఎం బాగు చేయాలని ఆయన కోరారు. పనిచేస్తలే అన్న కరెంట్ 3 నెలలు అయిపోయింది. 3 నెలలు
అంతేనా? పని చేస్తలేదా? ఈరోజు వచ్చినా ఇంతకుముందు గతంలో కూడా ఎప్పుడన్నా వచ్చినా? ఎప్పుడు వచ్చినా అదే పరిస్థితి? ముస్తాబాద్లో ఏదైతే ప్రజలకు అనుకూలంగా ఏటీఎం ద్వారా డబ్బులు తీసుకుంటే బాగుంటుందని ఈ ఆంధ్ర బ్యాంక్ వాళ్ళే కానీ యూనియన్ బ్యాంక్ వాళ్ళు ముస్తాబాలో పెట్టారు. దీనివల్ల ప్రజలకైతే ఏమాత్రం న్యాయం జరుగుతలేదు. ఎందుకంటే గత 5 నెలల నుంచి 3-4 నెలల నుంచి అయితే బంధుగానే ఉన్నది. దాంతోపాటు ఏదైతే షట్టర్ కిరాయి కట్టిన తప్పలేదు వాళ్ళకు, గవర్నమెంట్ బ్యాంక్ వాళ్ళకు కరెంట్ బిల్ కట్టడం తప్పలేదు. మరి ప్రజలకైతే వినియోగం లేదు. ప్రజాదానం వృధా చేస్తుందని ఒక ఆలోచనతోటి ఇలా ముస్తాబాద్లో చాలా అందుబాటులో ఉన్నది, ప్రజలకు అనుకూలంగా ఉన్నది. ఇలా గవర్నమెంట్ కేసీఆర్ కూడా అమౌంట్ వస్తే మనం ఏటీఎం ద్వారా తీసుకుందామని ప్రజలు కూడా ఉత్సాహంగా ఉన్నారు. కానీ ఇక్కడికి వచ్చే వరకు తూతూ మంత్రంగా కానీ దీన్ని పట్టించుకునే మానవులు లేరు. ఆంధ్ర బ్యాంక్ మేనేజర్ కానీ ఆంధ్ర బ్యాంక్ సంస్థ వాళ్ళు దీనిపైన చర్య తీసుకొని ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా ప్రజల రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం నామపూర్ గ్రామానికి చెందిన గొడుగు శేఖర్ రోడ్డు ప్రమాదంలో తీవ్ర గాయపడి హైదరాబాద్ నిమ్స్ హాస్పిటల్లో చికిత్స పొందాడు. బాధితుని కుటుంబాన్ని మండల రాజు సభ్యులు పరామర్శించి 80,000 రూపాయల సహాయం చేశారు. ఈ కార్యక్రమంలో మండల ముద్రా సంక్షేమ సంఘం అధ్యక్షుడు పీట్ల రామ్ గోపాల్, జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్, జిల్లా ప్రధాన కార్యదర్శి గుండవేని దేవరాజు పాల్గొన్నారు. P6 మా దేవేందర్ కదా. గొడుగు శేఖర్ నామాపూర్ చెందినటువంటి వ్యక్తి హైదరాబాద్కు వెళ్తుండగా తుఫాన్ బండి డ్రైవర్ అనుకోకుండా వంటిమామిడి దగ్గర యాక్సిడెంట్ కూరుకోవడం జరిగింది. శేఖర్కు తీవ్ర గాయాల పాలై నిమ్స్లో దాదాపు 4 రోజులు వైద్యం పొంది 2 రోజుల క్రితం రావడం జరిగింది. అతని నిరుపేద కుటుంబం చాలామంది దాతలను అర్థించడం జరిగింది. దాంతోపాటు మినిస్టర్ గారు కూడా ఎల్ఓసి ఇవ్వడం జరిగింది. ఈ దాతల్లో భాగంగా మా ముదిరాజ్ సంఘానికి సంబంధించినటువంటి వాట్సాప్ గ్రూప్లో మరి శంకరన్న షేర్ చేయడం ద్వారా దీనికి సహకరించిన దాతలు ఇక్కడ ఉన్నటువంటి హైకోర్టు అడ్వకేట్ కుటుంబ శ్రేణి గారు, అదేవిధంగా మా మండలానికి సంబంధించినటువంటి వివిధ గ్రామాల పెద్ద మనుషులు, మండల స్థాయి నాయకులు, అదేవిధంగా సర్పంచులు, ఉప సర్పంచులు, అదేవిధంగా తంగలపల్లి మండలానికి, ఇల్లంతకుంట మండలానికి చెందినటువంటి నాయకులు కూడా వాళ్ళకి తోచిన సహాయం చేసి బాధితునికి అండగా నిలబడి మరి నిరుపేదకు వైద్య సహాయానికి సహకరించినటువంటి దాతలకు, ముదిరాజు పెద్దలకు, యువకులకు పెద్ద ఎత్తున మేము ధన్యవాదాలు తెలియజేస్తూ ఇక ముందు కూడా ఎవరికైనా ఆపదలో ఉన్నటువంటి ఆదుకోవడానికి కూడా మేము అందరం సిద్ధంగా ఉన్నాం. దీనికి కులాలకు అతీతంగా కూడా మన శేఖర్ గారికి దాదాపు 80,000 రూపాయల విరాళాల సేకరణ జరిగింది. నామపూర్ గ్రామంలో కూడా యువకులు కానీ వివిధ కులాలకు చెందినటువంటి వాళ్ళు కూడా తోచిన సహాయం చేసినందుకు వారికి కూడా మా ముదిరాజ్ సంఘం తరఫున మేము వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మరి దీనికి ఇక ముందు కూడా మరి శేఖర్కు పాపం పూర్తిగా అయ్యేదాకా వైద్య ఖర్చుల నిమిత్తం కూడా మరి మినిస్టర్ గారు 1,00,000 రూపాయలు ఎల్ఓసి ఇచ్చారు. మిగిలినటువంటి ఇంకో 3 లక్షలు దాదాపు ఇంకా ఖర్చు అయ్యేటట్టు ఇంకా ఆపరేషన్లు కావాలి, ఇంకా పూర్తిగా కోలుకోలేదు. ఎల్ఓసి కానీ ఇంకా దాతలు ఏమైనా సహకరించే వాళ్ళు కూడా సహకరించి వాళ్ళ కుటుంబాన్ని ఆర్థికంగా ఆదుకోవాల్సిందిగా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. గత నెల 24వ తారీఖున రోడ్డు ప్రమాదానికి గురైన గొడుగు శేఖర్ నామాపూర్ ముస్తాబాద్ మండలం రాజన్న సిరిసిల్ల జిల్లాకు చెందిన వ్యక్తి. ఇక నారాయణపేట జిల్లా మరికల్ మండల కేంద్రంలో బీజేపీ మండల అధ్యక్షుడు భాస్కర్ సమక్షంలో ఏలిగండ్ల, పల్లెగడ్డ, పెద్ద చింతకుంట గ్రామాల నుంచి 70 మంది కార్యకర్తలు బీజేపీలో చేరారు. ముఖ్య అతిథిగా బీజేపీ జాతీయ అధ్యక్షురాలు డీకే అరుణ హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
గుర్తు చేసినా కూడా అందరికీ ముందుండి నడిపిస్తూ యువకులు విపణాలను తీసుకొచ్చిన గౌడపల్ల శ్రీరామ్, ఎండి మహమ్మద్, మోడి వెంకటేష్, రవి పార్టీలోకి అందరూ రావాల్సిన తర్వాత మిగతా అదేవిధంగా ఓల లింగన్న గౌడ్, లింగన్న గౌడ్, పూర్వశ్రీను పూర్వ వీరప్ప, ఓల లింగన్న గౌడ్, లింగన్న గౌడ్, పూర్వశ్రీను పూర్వ వీరప్ప, భారతీయ జనతా పార్టీ వైపు ఒక మరకలే కాదు ప్రతి చోట కూడా భారతీయ జనతా పార్టీ వైపు చూస్తున్నటువంటి యువత భారతీయ జనతా పార్టీలో చేరాలని, చేరి ఈ భారతదేశానికి రక్షణగా ఉన్నటువంటి సైనికులు ఏదైతే వాళ్ళ సేవలు అందిస్తున్నారో అదేవిధంగా భారతదేశాన్ని ఈరోజు ఒక ప్రపంచ దేశాల్లో ఒక ప్రథమ దేశం, మొట్టమొదటి దేశంగా అభివృద్ధి చెందిన దేశం ఏది అంటే భారతదేశమే. ఈరోజు ప్రపంచ దేశాలన్నీ ఈరోజు వారి నాయకత్వాన్ని ఎక్కడ పోయినా వారి నాయకత్వాన్ని మెచ్చుకోకుండా ఉండలేనటువంటి దేశాలు వారు ఎక్కడ ప్రయాణం చేశారు, ఏ దేశానికి వెళ్ళినా ఈరోజు మరి వారి నాయకత్వాన్ని ఈరోజు పెద్ద ఎత్తున ఆదరిస్తున్నటువంటి వారిని అన్ని కూడా ఈరోజు పూర్తిగా తీసుకొని మన దేశాన్ని మరి ప్రథమ స్థానంలో నిలిపే విధంగా మనందరి భాగస్వామ్యం ఉండే విధంగా కూడా కృషి చేయాల్సినటువంటి బాధ్యత. నగర సుందరీకరణే తమ లక్ష్యమని రోడ్డు, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ సమస్యలు పరిష్కరించి ఆదర్శ కార్పొరేషన్ గా రామగుండాన్ని తీర్చిదిద్దడమే తమ ఆశయమని రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ అన్నారు. జనరల్ ఫండ్ నుండి 10 లక్షల రూపాయల నిధులతో 46వ డివిజన్లో నిర్మించనున్న సీసీ రోడ్డు నిర్మాణానికి ఆయన భూమి పూజ చేశారు. ఈ కార్యక్రమంలో నగర మేయర్ డాక్టర్ బంగి అనిల్ కుమార్, కార్పొరేటర్లు, మున్సిపల్ ఇంజనీర్ సిబ్బంది పాల్గొన్నారు.
46వ డివిజన్లో పాతపల్లి లక్ష్మీ ఎల్లన్న గారి నేతృత్వంలో 10 లక్షల రూపాయలతోని ఒక రోడ్డు నిర్మాణ పనులను ప్రారంభం చేయడం జరుగుతూ ఉన్నది. కాకతీయ నగర్కి సంబంధించినటువంటి ఈ యొక్క మెయిన్ రోడ్డు ఈ యొక్క ఎన్టీపీసీకి కానీ ఎఫ్సీఐకి కానీ ఉపయోగపడేటువంటి రోడ్డు. ఈ రోడ్డు చాలా రోజులుగా మిషన్ భగీరథ పైప్ లైన్ వేయడం మూలాన సైడ్ డ్రైన్స్ సరిగ్గా లేకపోవడం మూలాన అస్తవ్యస్తంగా ఉన్నటువంటి రోడ్డును పనులను పూర్తి చేయాలని అనేక సార్లు ప్రయత్నాలు చేసినా కూడా ఇక్కడ ఈ కరోనా మహమ్మారితోని కాంట్రాక్టర్లు ముందుకు రావడం మూలన కొంత జాప్యం జరిగింది. ప్రత్యేకంగా మేము చొరవ తీసుకొని మా మేయర్ గారు డాక్టర్ బంగి అనిల్ కుమార్ గారు చొరవ తీసుకొని ఈ యొక్క రోడ్డు కోసం జనరల్ ఫండ్ నిధుల కింద సాధారణ నిధుల కింద ఈ యొక్క రోడ్డును వేయాలనేటువంటి నిర్ణయం తీసుకొని అవసరమైతే పట్టణ ప్రగతి సంబంధించినటువంటి నిధులతో ఇంకా ఈ యొక్క రోడ్డును పూర్తి స్థాయిలో ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా చేయాలనేటువంటి నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇక్కడ ప్రజలందరూ కూడా ఈ సైడ్ డ్రైన్కి సంబంధించి వాటర్ లైన్కి సంబంధించి కూడా చాలా అవస్థలు పడినారు. ఆ అవస్థలన్నింటినీ కూడా ఇక ముందు ఉండకుండా చేయడం కోసం ఈరోజు ఈ యొక్క ఇంజనీర్ను ప్రత్యేకంగా పిలిపించి ఇక్కడ మేము ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఈ అన్ని పనులు కూడా అతి త్వరలోనే పూర్తి కాబోతూ ఉన్నాయి. గతంలో ఇక్కడ ఈ యొక్క రామగుండం నోటిఫైడ్ ఏరియా అయిన కాంచెల్లి ఇప్పటి వరకు జరిగినటువంటి అభివృద్ధి కార్యాచరణలో ఒక ప్రణాళికాబద్ధంగా లేకపోవడం మూలన ఒక ఆలోచన అండర్గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ను సంపూర్ణంగా పూర్తి చేయకపోవడం మూలన రోడ్స్ అన్ని కూడా డ్యామేజ్ చేయడం, మళ్ళీ రోడ్లు వేసి ఆ యొక్క డ్రైనేజ్ సిస్టమ్ పూర్తి చేసేటువంటి పరిస్థితి, ఓపెన్ డ్రైన్లు సరిగ్గా లేకపోవడం, ఇదంతా కూడా ఒక ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులలో మేము మా పాలక వర్గం, మా గౌరవ కార్పొరేటర్లు, మా మేయర్ గారు ప్రత్యేకమైనటువంటి సమాలోచనలు జరిపి ఏ డివిజన్లోనైనా కూడా గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నేతృత్వంలో 200 కోట్ల రూపాయల నిధులు. పెద్దపల్లి జిల్లా రామగుండం బీ పవర్ హౌస్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో రామగుండంకు చెందిన కారు మెకానిక్ షేక్ అజరుద్దీన్ అక్కడికక్కడే మృతి చెందాడు. అజరుద్దీన్ బైక్ పై వెళ్తుండగా గోదావరి కని వెళ్తుండగా ఎదురుగా వచ్చిన టాటా ఏసీ ట్రాలీ ఢీకొట్టింది. సమాచారం తెలుసుకున్న రామగుండం ఎస్ఐ సంతోష్ కుమార్ ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. कोई भी नहीं है बात है आए आए నిర్మల్ జిల్లా కేంద్రంలోని భాగ్యనగర్ బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి మెడిసెమ్మ రాజు, జిల్లా ఉపాధ్యక్షులు వడ్లకొండ అలివేలు పర్యటన చేశారు. టీఆర్ఎస్ ప్రభుత్వం వెంటనే దళిత బంధు ప్రకటించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మండల ప్రధాన కార్యదర్శులు ముచ్చర్ల నరేష్, లవ్ కుమార్ గౌడ్, దళిత మోర్చా జిల్లా నాయకులు చిన్నయ్య, పట్టణ ఉపాధ్యక్షులు మహేందర్, వసంత్, బూత్ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. ఇది భాగ్యనగర్ పరిస్థితి, నిర్మల్ జిల్లా నిర్మల్ మండల పరిస్థితి. కాబట్టి ఇక దీనికి ఏం చెప్తారు చూద్దాం. ఇంద్రకరణ్ రెడ్డి గారు ఏం చేస్తారు చూద్దాం. ఆయనకు మంత్రి చేసినాం కాబట్టి ఆయనే చేయాలా. చెప్పి దీనంగా చెప్తున్నారు. ప్రతి ఒక్కరు అక్కడ ఐక్యరెడ్డి ఎల్లపల్లి లోపల ఒక్కొక్కరికి డబుల్ బెడ్రూమ్ కాదు, వాళ్ళకి సొంత ఇల్లు ఉన్న వాళ్ళందరికీ కూడా డబుల్ బెడ్రూమ్లు ఇచ్చిందని చెప్పి ఇవి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అసలే ఇల్లు లేని వాళ్ళం మేము, వాళ్ళకు ఇల్లు ఉండి కూడా మళ్ళీ ఇల్లు వాళ్ళ ఊరు వాళ్ళు కాబట్టి చేసుకున్నారు. మా దగ్గరికి ఎప్పుడు రాలేదు. మమ్మల్ని ఎవరిని కూడా ఏం జరుగుతున్నది, మీ పరిస్థితి ఏందని ఎప్పుడు కూడా అడగని దీనస్థితి లోపల వీళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈరోజు వీళ్ళ కోసం మనము
వీళ్ళ తరపున మనం అడగాల్సిన పరిస్థితి ఈరోజు ఉన్నది భారతీయ జనతా పార్టీకి. దయచేసి వీళ్ళ మీద దృష్టి పెట్టి వీళ్ళందరినీ ఆదుకోవాల్సిందిగా. ఇంకా పాత పైసలు అవి ఉన్నాయి కదా, అప్పటి నుంచి కూడా దాని ఇంకా లేదు. వీళ్ళకు రావాల్సినటువంటి పాత డబ్బులు కూడా ఇప్పటివరకు రాలే. ఎక్కడన్నా కానీ ఉన్నోళ్ళనే పట్టించుకుంటారు, ఏ ఊర్లన్నా కానీ లేని వాళ్ళని పట్టించుకోరు. అంతే కదా, అంతే లేని వాళ్ళని లేని వాళ్ళు అట్లనే బతకని అంటారు, ఉన్నోళ్ళనే పట్టించుకుంటారు. ఓట్లు వేసుకున్నారు మీరు, అట్లనే మోసపోతున్నారమ్మా. మరి ఇప్పుడు ఓట్లు వేస్తారా మళ్ళా? ఏమేస్తాం వెయ్యం మేము, నేనైతే వెయ్యనే వాళ్ళకన్నా. అదే మరి నల్లలిడిచిండు ఇక్కడ ఈ ఊళ్ళే 500 నుంచి ఇడితే మా మామ వేసిండు. ఇప్పుడు జీతం ఎక్కువ పెరిగిందని మా ఆయన నెల్లగొట్టేసి వేరే వాళ్ళని పెట్టుకున్నాడు. మా ఆయనకు నరాలు విఘ్నిస్తున్నాయి, మేము ఎంత బాధపడుతున్నాం. అట్లా బాధనే, ఇట్లా జీతం పోయి ఇట్లా బాధనే కదా. ఎవరో నచ్చి పట్టించుకుంటున్నారా? వెళ్ళగొట్టేసింది మరి 500 నుంచి పని చేసిందని. ఇప్పుడు 8,000 జీతం అయిన నుంచి నేనుంటా నువ్వు ఉంటాను అంటున్నారు. మా మామనే చెట్లు పెట్టిండు అన్ని ఊర్లే, మా మామనే వేసిండు ముందు 200 నుంచి చేసినప్పుడు నీ కుటుంబంలో ఎవరికన్నా ఇయ్యాలి కదమ్మా. అకాల వర్షానికి పంట నష్టం జరగడంతో పరకాల నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో మంత్రులు సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, దయాకర్ రావు, వ్యవసాయ కార్యదర్శి రఘునందన్ రావు, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి, ఎంపీలు పలునూరి దయాకర్, మాలోతు కవిత, ఎమ్మెల్యేలు ధర్మారెడ్డి, పెద్ది సుదర్శన్ రెడ్డి పర్యటించారు. నష్టపోయిన రైతులకు న్యాయం చేసే విధంగా చర్యలు తీసుకుంటామని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి తెలిపారు. అధైర్యపడవద్దు, అండగా ఉంటామని రైతులకు భరోసానిచ్చారు. అనుకూలంగా స్పందించి రైతుకు ఏ విధమైనటువంటి నష్టం జరిగిందో అంచనాలు పరిశీలించి నివేదికలు పంపిస్తే తప్పకుండా వారికి న్యాయం చేస్తా అని చెప్పి మాటిచ్చి మంత్రి గారిని పంపడం జరిగింది. మరి ఈరోజు కొన్ని చేన్లే చూసినప్పటికీ కూడా మిగతాయి కూడా చూసినట్టుగా ఈ రైతాంగం అంతా భావించాలి. అందరూ కూడా సర్వే ప్రకారంగా అందరి లెక్కలు తీసి అందరికీ న్యాయం జరిగే విధంగా న్యాయం చేస్తా అని చెప్పడం జరిగింది. దానికి మరి రైతులు కూడా ధైర్యాన్ని కోల్పోకుండా మనోధైర్యంగా ఉండాలని చెప్పి రైతాంగానికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఈ పంట నష్టాన్ని సరే మీకు జరిగిన నష్టం కొలవలేనిది, దాన్ని తీర్చలేనిది, ఈ బాధ ఎప్పుడు కూడా జరగలేదు. కానీ ఎంతో కొంత న్యాయం జరిగే విధంగా ముఖ్యమంత్రి గారు తగిన సాయం చేస్తా అని చెప్పి మరి చెప్పడం జరిగింది. దానికి ఈరోజు అంచనాలు వేసుకొని 2-3 రోజులనే ఏ విధంగా చేస్తే బాగుంటుందో చెప్తా అని చెప్పడం జరిగింది. వారికి ముఖ్యమంత్రి గారికి మన నియోజకవర్గ ప్రజల తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. ఇప్పుడు పెద్దలు గౌరవనీయులు మంత్రి దయాకర్ గారు 2 నిమిషాలు మాట్లాడవలసింది కోరుతాం. హైదరాబాద్ అంబర్పేట మహంకాళి ఆలయంలో 5 ఏళ్ల నుండి అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నట్టు సామాజిక కార్యకర్త శాతం సురేష్ తెలిపారు. ప్రపంచ వ్యాప్తంగా విస్తరిస్తున్న కరోనా అతి త్వరలో తొలగిపోవాలని, అమ్మవారి కటాక్షం అందరికీ కలగాలని పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో రాయిని నరేష్, గోవింద మురళి, గోవిందు వేణుగోపాల్, శాతం సూరి, కలిసిపెట్టి శ్రీధర్ పాల్గొన్నారు. కర్రీ వేసినప్పుడు పప్పు తక్కువ, ఏదైనా ఒక సాంబార్ ఏదైనా ఒక ఐటమ్ ఆపాలి. కర్రీ వేసినప్పుడు సాంబార్ తక్కువ, అన్నీ ఒకటేసారి వేయకూడదు. కర్రీ సరే గోపాల్. పప్పు గిడ్డ వేసి అన్ని తినాలన్న బలం
నేను సోషల్ వర్కర్ని. మేము గత 5 సంవత్సరాలు అన్నదానాలు చేస్తున్నాము. ఇప్పటివరకు ఒక 5 అన్నదానాలు చేశాము. ఈ యొక్క అన్నదానం ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఏదైతే కరోనా మహమ్మారి విజృంభిస్తుందో అప్పుడు ఊళ్ళల్లో కూడా ఇదే విధంగా దీనే కరోనా అనకుండా గత్తర అంటుండే. ఆ గత్తరకు వాళ్ళకు తోచిన విధాలుగా వాళ్ళు చేసి ఆ గత్తరను తొలగిస్తుండే. ఈ యొక్క మహమ్మారిని తొలగించాలని మేము మా అంబర్పేట మహంకాళి అమ్మవారిని కోరుకుంటూ ఈ యొక్క అన్నదానం నిర్వహించాము. ఈ యొక్క అన్నదానం నిర్వహించి అమ్మవారిని. నల్గొండ జిల్లా చెండూరు మున్సిపాలిటీలో ఎన్టీఆర్ 26వ వర్ధంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జక్కలి ఐలయ్య యాదవ్ హాజరయ్యారు. ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఎన్టీఆర్ చేసిన సేవలను ఆయన కొనియాడారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు ఎర్రజల్లి లింగయ్య, కార్యదర్శి ఎండి షరీఫ్, పట్టణ అధ్యక్షుడు నల్ల సత్యనారాయణ గౌడ్, కార్యదర్శి గంట అంజయ్య, అబ్బబోయిన అంజయ్య, బోడ భిక్షమయ్య, ఎండి యూనస్, తోకల యాదయ్య, కొండయ్య, సుంకరి ముత్తయ్య, చేనగోని లింగయ్య, అనపర్తి మల్లేశం, యాదయ్య, శేఖర్, పగిల్ల రవీందర్, బోయపల్లి శేఖర్, గుదే మహేష్ టీడీపీ కార్యకర్తలు పాల్గొన్నారు. ఇక బులెటిన్లో హెడ్లైన్స్ మరొకసారి. సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ లో పనిచేయని ఏటీఎం, తీవ్ర ఇబ్బందులు పడుతున్న ఖాతాదారులు. ప్రమాదంలో గాయపడ్డ సిరిసిల్ల వాసి, ముదిరాజ్ సంఘ సభ్యుల ఆర్థిక సహాయం. రోడ్లు, డ్రైనేజీ సమస్యలు పరిష్కరిస్తాం, ఆదర్శ కార్పొరేషన్ గా తీర్చిదిద్దుతాం. రామగుండం బి పవర్ హౌస్ వద్ద రోడ్డు ప్రమాదం, అక్కడికక్కడే మృతి చెందిన కారు మెకానిక్. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.